శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది చందమామ కథల్లో భాగంగా ఇంకొక కథ. ఒకరోజు ఉదయం నిద్ర లేవంగానే రాజా విజయేంద్రవర్మ గవాక్షంలోకి వచ్చి నిలబడగానే దారిన పోతున్న ఒక పండ్లబండివాడు రాజుకు నమస్కారం చేశాడు. అతన్ని రాజు చూశాడు. రాజు స్నానం ముగించుకుని రాగానే తన బావమరిదికి ప్రమాదం జరిగిందన్న వార్త విని అతన్ని చూడ్డానికి వెళ్ళాడు. తిరిగి వస్తున్న సమయంలో తన రాజభవనం మెట్లపై నుండి జారిపడి కాలికి దెబ్బ తగిలించుకున్నాడు. విజయేంద్రవర్మ కాలికి పట్టీ కట్టించుకుని దర్బారుకు హాజరయ్యాడు. సాయంకాలమైంది. రాజుగారు విశ్రాంత మందిరంలో కూర్చుని ఈరోజు దుర్దినం, ఎప్పుడూ లేనిది ఈరోజు నాకిలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ ఉండగా అతనికి పళ్ళబండివాడు గుర్తొచ్చాడు. నాకిప్పుడు తెలిసింది, పొద్దున్నే అపవిత్రుడైన పళ్ళబండివాడిని చూశా అని అనుకున్నాడు. మరుసటి రోజు దర్బారుకు హాజరైన రాజు ఆ పళ్ళబండి వాడిని పిలిపించి ఉరితీయండి అని ఆజ్ఞాపించాడు. ఆ సంగతి తెలిసిన పళ్ళబండివాడు భోరున విలపించసాగాడు. ఇది చూసిన మంత్రి దినకరుడు, నువ్వేమీ విచారించకు అంటూ అతను ఏం చేయాలో చెప్పాడు. ఉరికంబం ఎక్కపోతున్న పళ్ళబండివాడిని చివరి కోరిక ఏమిటని అడిగాడు ఒక అధికారి. ఆ ఉదయం రాజుగారు నా ముఖం చూసినందుకు రోజంతా కష్టాలు పడ్డానని అన్నారే, మరి నేను కూడా అదే రోజు ఉదయం ఆయన ముఖం చూశాను. ఇలా ఉరికంబం ఎక్కబోతున్నాను. నా తరపున ప్రజలందరికీ రాజుగారి ముఖం ఉదయం పూట ఎవరూ చూడొద్దని చెప్పండి అని చెప్పాడు. రాజుగారు తన తప్పు తెలుసుకుని పళ్ళబండి వాడిని ఉరిశిక్ష రద్దు చేయడమే కాకుండా తన తప్పును తెలియజెప్పినందుకు అతన్ని అభినందించి 1000 వరహాలు బహూకరించాడు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.